ఫైనల్గా మనం అయితే వినాయకుని తెచ్చేసి బయలుదేరినాము మనోళ్ళంతా కలిసి. మనోళ్ళు ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు అసలు. దారంతా హడావిడే. ఏదో పెద్ద డిస్కషన్ నడుస్తుంది అందరి మధ్యలో. సరే ఆ డిస్కషన్ అయితే ఆపేసేసి మనోళ్ళు అయితే మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసేసినారు. ప్రతిసారిలాగా ఈసారి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆటంకాలు లేకుండా వినాయక చవితి బాగా జరగాలని మనం అయితే కోరుకుందాం. ఇంకా మనోళ్ళు హడావిడి అయితే మామూలుగా లేదు. రచ్చే టెంట్ బయట. నేను మా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని దేవుని అయితే కొంచెం గట్టిగానే కోరుకున్నాయి ఈసారి. ఇంకా మన వినాయకుని తీసుకుపోవడమే ఆలస్యము. ఇంకా టెంట్ కూడా చిన్నగానే ఉంది కాబట్టి వినాయకుని చూసి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఎక్కడ తగులుతుంది అని పెద్ద యుద్ధమే జరిగింది పైకి ఎక్కించడానికి అయితే. అందరూ చాలా టెన్షన్ ఉన్నారు వినాయకునికి అయితే ఏం తగలకూడదని. కానీ ఎట్లయితే నేను ప్రశాంతంగా వినాయకుడు అయితే పైకి ఎక్కేసినాడు. మనోడైతే మూసికాని కష్టపడి తీసుకొస్తున్నాడు. ఇంకా మనమైతే మన టెంట్ దగ్గర స్టార్ట్ అయిపోయాము. దావలో ఇంకా చాలా వినాయకులను చూసినాము. ఇంకా వీళ్ళ ఎనర్జీ అయితే మామూలుగా లేదు అసలు. హెవీగా ఎంజాయ్ చేస్తున్నారంతా. ఏదేమైనా వినాయకుడు మనతో ఉన్నాడంటే అదొక తెలియని సంతోషం. మనం ఎంత సంపాదించినా ఆ ఆనందం అయితే రాదు కదా. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయమావా.